హలో, నేను విసిఎస్ రావు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసినటువంటి పని ఏంటంటే ప్రజావేదికని కూల్చేశారు. సుమారుగా 9 కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి ప్రజావేదిక అది ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించినటువంటి డబ్బు. ఆ 9 కోట్ల రూపాయల ప్రజావేదికను వేయడాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సమర్థించుకున్నారు. ప్లస్ మగాడ్రా బుజ్జి అన్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయడాన్ని. అసలు మొత్తం ఆక్రమణలు తొలగిస్తాను రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పారు. కరకట్ట మీద ఆక్రమణలన్నింటినీ తొలగిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద స్లోగన్ని ఇచ్చారు. మరి ప్రజావేదికను కూల్చేసినంత ఈజీగా కరకట్టలో ఉండేటువంటి భవనాలని అసలు టచ్ చేయగలిగాడా? కూల్చడం తర్వాత దేవుడు టచ్ చేయగలిగారా? ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆక్రమణను తొలగించగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేదు. మరి 9 కోట్ల రూపాయలు ప్రజాధనం పోయినట్టే కదా, కూలిపోయినట్టే కదా. మరి 9 కోట్ల రూపాయలు అంటే అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న అమౌంట్ అయి ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? 9 కోట్ల రూపాయలు అని అంటే మరి ఆ పేదలకు పంచచ్చు కదా. పేదల మనిషి అని చెప్పుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ 9 కోట్ల రూపాయలు మరి ఆయన నుంచి వసూలు చేయాలి కదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. వాస్తవంగా ఆ దిశగా ఆలోచించట్లేదు. ఓకే, ఇప్పుడు ఈయన చేసినటువంటి నిర్వాహకం కారణంగా సిఆర్డిఏ భవనానికి పునర్నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. 5 కోట్ల రూపాయలు అదనంగా పట్టడంతో పాటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కారణంగా కూడా ఆ భారం పడుతుంది. ఏంటంటే సిఆర్డిఏ భవనాన్ని అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియాలో నిర్మించారు అప్పట్లోనే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో ఆ నిర్మించినటువంటి ఆ భవనాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. ఆపేసిన తర్వాత ఆ తర్వాత దాన్ని కొన్ని అవసరాలకు ఉపయోగించుకోవాలని చెప్పేసి డిజైన్ మార్చేశారు. డిజైన్ మార్చేసి కొంత నిర్మాణం చేపట్టారు. దానికి ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మళ్ళా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం సిఆర్డిఏ భవనాన్ని నిర్మించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాటిని మళ్ళా సరిచేయాల్సి వచ్చింది. ఈ వేరసి 5 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి. అంటే ఒక యుగో, లేదంటే చంద్రబాబు నాయుడు గారు నిర్మించింది ఉండకూడదు, లేదా చంద్రబాబు నాయుడు గారు చేసింది కళ్ళకు కనిపించకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు సిఆర్డిఏ భవనం 5 కోట్ల రూపాయలు, ప్రజావేదిక 9 కోట్లు, వెరసి 14 కోట్ల రూపాయలు మనకు కనిపిస్తుంది. ఏంది? ఉత్త పుణ్యానికి ప్రజాధనం 14 కోట్ల రూపాయలు. ఈ 2 సంఘటనలనే, ఈ 2 నేను చెప్తుంది, మిగతా చాలా ఉన్నాయి. ఈ 2 జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగా 14 కోట్ల రూపాయలు ప్రజాధనం. ఈ మొత్తం పిల్లర్స్ వేశారు, స్లాబ్స్ వేసేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పోయింది 2019లో. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి పట్టించుకోవాలి. మళ్ళీ 2022-23 ప్రాంతంలో దాన్ని అక్కడ ఉండేటువంటి కొంతమందికి ఉపయోగించుకోవాలి అనేది కాన్సెప్ట్ తోటి ఆయన ఏం చేశాడంటే ఏదో కొన్ని నిర్మాణాలు దాన్ని మొత్తాన్ని చేసేసి గందరగోళం చేసేసి మార్చేశారు. ప్లస్ వైజాగ్లో ఆర్బీఐ భవనం వెళ్ళిపోతుందని చెప్పేసి కాదు అక్కడ కాదు ఇక్కడ నిర్మించాలని, ఆర్బీఐకి నిర్మించాలని చెప్పేసి ఆర్బీఐకి అనుగుణంగా ఆ భవనాన్ని మార్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్లు మార్చి ఆర్బీఐకి సంబంధించిన బృందాన్ని చూపిస్తే వాళ్ళు ఇష్టపడలేదు. సో అప్పటికే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు సిఆర్డిఏ భవనాన్ని ఇంతకు ముందులాగానే చంద్రబాబు నాయుడు గారు నిర్మించాలనుకుంటే మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తున్నారు. అంటే చేసినటువంటి పనిని మళ్ళీ చేస్తున్నారు. ఇంతకుముందు డిజైన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు. అలా కాకుండా ఇప్పుడు సిఆర్డిఏ అనేది అమరావతికి ఒక ఐకాన్ భవనం లాగా ఉండాలి. దాదాపు 3 ఎకరాల్లో 3.5 ఎకరాలు నిర్మించాలనుకున్నారు. దాంట్లో దాదాపుగా 2.5 ఎకరాల గార్డెను, మిగతా చోట్ల సిఆర్డిఏ భవనం ఉంటుంది. దాంట్లో అన్ని రకాల టౌన్ ప్లానింగ్కి సంబంధించినవి కానీ సిఆర్డిఏకి సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు అన్నీ ఒకే చోట ఉండేలాగా దాన్ని డిజైన్ చేశారు. ఆ మేరకు ఇప్పుడు
దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఈలోపు 5 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాహకం కారణంగా పోయిందనేది అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ 14 కోట్లు కనిపిస్తుంది. ఇక ఈయన తాడేపల్లికే తన సొంత భవనానికి ఎంత పెట్టారు? సుమారుగా 100 కోట్లు పెట్టారని చెప్పి తెలుస్తుంది. ఆయన రాజప్రాసాదానికి మొత్తం కిమ్ లాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కట్టుకున్నట్టు కిమ్ లాగా మొత్తం కట్టేసుకున్నాడు. ఆయన సద్దాం హుస్సేన్ లాగా లేదంటే బిల్ లాడెన్ మాదిరిగా చుట్టూరు ఫెన్సింగ్ వేసుకున్నాడు. దానికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఇంటీరియర్స్ కానీ దేనికైతే తాడేపల్లి సూకుల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఒక లెక్క వస్తూ ఉంది. అది ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇంటీరియర్స్ కూడా. ఇక ఆయన విలాసం కోసం మళ్ళీ 2024లో అధికారంలోకి వస్తే తన విలాసం జీవితానికి ఒక మార్గాన్ని వేసుకున్నాడు. ఎక్కడ? రిషికొండలో వేసుకున్నారు. రిషికొండలో ఒక భవనాన్ని నిర్మించారు ఆయన 550 కోట్ల రూపాయలు పెట్టి. 550 ప్లస్ ఇక్కడ 100 కోట్లు, 650 కోట్ల రూపాయలు ఆయన సోకులకి విలాసానికి ఖర్చు పెట్టుకున్నారు, మంచినీళ్ళ ప్రాయంలాగా. ఇది ప్రజాధనం. 14 కోట్ల రూపాయలనేమో ఆయన యుగో కారణంగా, అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి భవనాలు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి డిజైన్లు కానీ ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఆ పని చేశారు. ఇక మరొక అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్లో కలర్లు ఏదో ఉన్నాయని చెప్పేసి కలర్లు మార్చేటువంటి కార్యక్రమం చేశారు. దానికి ఒక 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి దాన్ని కోర్టులో కూడా వేశారు. కోర్టులో మళ్ళీ ఆ కలర్స్ని తీసేయమన్నారు. మళ్ళీ ఆ కలర్స్ని తీసేయడానికి మళ్ళీ ఒక 500 కోట్ల రూపాయలు వెరసి దాదాపు 3-4 వేల కోట్ల రూపాయలు కేవలం కలర్లు, పార్టీ కలర్ల రూపంలో ప్రభుత్వ భవనాలను మార్చడానికి ఆయన చేసినటువంటి ఖర్చు. ఇవన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా విధానపరంగా ఆలోచించి చేసినటువంటివి కావు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఈర్ష్య, లేదంటే గత ప్రభుత్వం మీద ఉండేటువంటి ఈర్ష్య కారణంగా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేసినటువంటి పనులు ఇవి. దానికి ఆయన పెట్టినటువంటి ఖర్చు ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే, రంగుల కోసం దాదాపు 4,000 కోట్ల రూపాయలు, తర్వాత తాడేపల్లి కోసం 100 కోట్ల రూపాయలు, తర్వాత దాంతోపాటు రిషికొండకి ఒక 550 కోట్ల రూపాయలు, ఈ చేతగాని నిర్వాహకం కారణంగా ఒక 1400 కోట్ల రూపాయలు వెరసి ప్రజాధనాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలని తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తూ సిఆర్డీఏ భవనం యొక్క నిర్వాహకం ఏంటి అనేది వివరిస్తూ ఉంది. ఇలా అనేక అంశాలు రాష్ట్రంలో ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు రాజకీయ పరంగా ఒక పార్టీ పరస్పరంగా విమర్శించుకోవచ్చు, విధానాలను మార్చుకోవచ్చు, కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. తన విలాసాల కోసం ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా ఆయన లండన్ వెళ్తే ఏ విధమైనటువంటి ఖర్చు పెట్టారో మనం చూసాం లాస్ట్లో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా. సో కాబట్టి ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి మీకేమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ట్రోల్స్ రూపంలో తెలియజేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.